హల్లెలూయా. ప్రభును మన తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును కాక. మనము దేవుని వాక్యము మన యొక్క జీవితాల్లోనూ దేవుడు చేసే కార్యాలని మన యొక్క జీవితానికి వాక్యము మన జీవితాల మీద ప్రకాశింప చేయబడినప్పుడు మన యొక్క జీవితము మనకి మన ప్రవర్తన మనకి అర్థమవుద్ది. ఇలాగా దేవుని యొక్క వాక్యాన్ని కనుక మనం ధ్యానిస్తూ దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుతున్నప్పుడు, దేవుణ్ణి మనము ధ్యానిస్తున్నప్పుడు వాక్యాన్ని, మన యొక్క చీకటి బ్రతుకులు, మన యొక్క భోగవతం, మన యొక్క జీవన విధానం ఏ విధంగా ఉంది, మనం ఏ విధంగా ప్రవర్తిస్తున్నాము అనేది వాక్యము ఎప్పుడైతే మన యొక్క జీవితాల మీద ప్రకాశించబడుతుందో అప్పుడు మన యొక్క లోపాలు కానీ మన యొక్క జీవన విధానంలో ఉన్న పొరపాట్లన్నీ కూడా బట్టబయలవుతాయి, కనపడుతూ ఉంటాయి. కాబట్టి ప్రతిసారి లేదంటే ప్రతి మనిషి మనము వాక్యాన్ని కనుక ఆధారం చేసుకుని మన వాక్యమే చదువుతూ మన జీవితాన్ని కొనసాగిస్తే మన యొక్క జీవితంలోనూ వాక్యము ద్వారా మనం అనేకమైన మేలులు పొందటానికి, లేకపోతే మనకున్న సమస్యల నుంచి విడుదల పొందటానికి గొప్ప అవకాశము, మేలు మనకి దేవుడు అనుగ్రహించిన ఈ యొక్క వాక్యము చేత కలుగుతుంది కదా. మనము వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు వాక్యములోనూ అనేకమైన విషయాలు దేవుడు మన కొరకు పొందుపరిచి ఉంచాడు. ఎందుకు అవి మన కొరకు దేవుడు ఉంచాడు అనేది కనుక మనం చూస్తే, నిజంగాను మనిషి యొక్క జీవితానికి దేవుడు గొప్ప వెలుగై ఉన్నాడు. మనిషి మీద, మన యొక్క మానవుల మీద దేవుడు ఆ యొక్క వెలుగు ప్రకాశింపజేయబడ్డప్పుడు మానవుని యొక్క జీవితం అంతా కూడాను ఆ యొక్క వాక్యపు వెలుగులో కనుక మనం చూడగలిగితే మన జీవితము ఏ విధంగా వెళ్తున్నాం, మనం నడిచే మార్గము ఏ విధంగా నడుస్తున్నాము, మనం ఎటువంటి యొక్క తప్పులు చేస్తున్నాము, ఎలాంటి యొక్క మార్గంలో మనం ప్రయాణిస్తున్నాము అనేది కూడా మనకి చాలా సులువుగాను ఈజీగాను అర్థమవటానికి వాక్యము మనకి నేర్పిస్తుంది. ఇలాగా మనుషుల యొక్క జీవితంలోనూ దేవుడు మనిషిని స్త్రీగాను పురుషునిగాను దేవుడు చేసి కుటుంబం కట్టి వాళ్ళకి ఆ యొక్క కుటుంబం అంతా కూడా దేవుని యందు భయభక్తులు కలిగి జీవించమని చెప్పి దేవుడు నియమించిన యొక్క నిబంధన అంతా కూడా మనం జీవగ్రంథంలో మనం చూడగలుగుతాం. దీనిని మనము ఆధారం చేసుకుని చూస్తే కుటుంబ వ్యవస్థ అనేది ఒక మాట మనకి వినపడేసరికి ఆ యొక్క కుటుంబంలోనూ మనకి మొదటగా గుర్తొచ్చే వ్యక్తి ఎవరంటే ఆ యొక్క కుటుంబంలో యజమానురాలు. అంటే యజమానుడు తర్వాత, యజమానుడి కంటే కూడా ఆ యొక్క కుటుంబం కట్టుకునే బాధ్యత దేవుడు స్త్రీకి ఇచ్చాడు. దానిని మనము గమనిస్తే వాక్యపు వెలుగులో స్త్రీకి దేవుడిచ్చిన భాగ్యము ఎంత గొప్పగా ఉంటుంది అనేది కనుక మనం చూస్తే, ప్రతి మగవాడి జీవితంలోనూ దేవుని చేత కలుగజేయబడిన ఒక కుటుంబం, ప్రతి వ్యక్తి జీవితంలోనూ దేవుడు వాళ్ళకి కట్టిన కుటుంబాన్ని కనుక ప్రతి కుటుంబంలోనూ కూడా మనం చూస్తే స్త్రీ అనేది ఒక గొప్ప ప్రాముఖ్యము గల వ్యక్తిగా కూడా మనకి కనపడుతూ ఉంటారు. ఇలాగ స్త్రీలు మగవాడి జీవితంలోనూ అనేకమైన పాత్రలు పోషిస్తూ మగవాడికి ఎప్పుడు కూడా వెన్నంటూ ఉండేవాళ్ళుగా ఉన్నారు. ఇక్కడ ఒక అమ్మగాను, భార్యగాను, కూతురుగాను, చెల్లెలుగాను, అత్తగాను, ఇట్లాగ అనేకమైన సందర్భాలని, అనేకమైన వ్యక్తులుగా మనకి స్త్రీ మగవాడి జీవితంలో కనపడుతూ ఉంటుంది. ఇలాగా దేవుని యొక్క వాక్యపు వెలుగులో కూడా మనం దేవుడు సృష్టి ఆరంభం నుంచే స్త్రీగాను పురుషుడుగాను చేసి మీరు ఆశీర్వదించబడి దీవించబడి ఈ భూమిని నిండించండి అని దేవుడు ఆ యొక్క ఆది అందే దేవుడు మనుషులకి ఆశీర్వాదాన్ని ఇస్తే, దానిని కొనసాగించే యొక్క క్రమంలోను కుటుంబాలుగా కూడా దేవుడు కట్టిన యొక్క
మనిషి యొక్క జీవితాల్లో స్త్రీకి ఉన్న ప్రాధాన్యత చాలా గొప్పదిగా ఉంది. దానిని మనం చూసుకుందాం. ఇక్కడ మనం చూస్తే సామెతల గ్రంథము 31వ అధ్యాయము, ఆ యొక్క అధ్యాయాన్ని కనుక మనం పరిశీలన చేసామనుకోండి, దాంట్లోని చాలా గొప్ప గొప్ప మాటలన్నీ కూడా కనపడుతూ ఉంటాయి. స్త్రీ ఎటువంటి యొక్క జీవితం జీవిస్తే ఆ యొక్క మనిషికి ఆ యొక్క కుటుంబ యజమానుడికి మేలు కలుగుద్ది అనేది కూడా మనం ఇక్కడ చూస్తాం. ఇక్కడ ఒక రాజుగారు ఈ 31వ అధ్యాయం మొదటి వచనంలో చూస్తే, రాజైన లెమూయేలు మాటలు అతని తల్లి అతనికి ఉపదేశించిన దేనోక్తి అని ఉంది. ఇక్కడ నా కుమారుడా నేనేమందును, నేను కన్న కుమారుడా నేనేమందును, నా మ్రొక్కులు మ్రొక్కి కనిన కుమారుడా నేనేమందును, నీ బలమును స్త్రీలకి ఇయ్యకము, రాజులను నశింపజేయు స్త్రీలతో సహవాసము చేయకము. ఇప్పుడు చదివిన వాక్యము రాజుగారి యొక్క తల్లి రాజుగారికి బోధిస్తున్న మాటలు ఇవి కదా. నీ బలము స్త్రీలకి ఇయ్యొద్దు, రాజులను నశింపజేయు స్త్రీలతో నీవు సహవాసం చేయొద్దని చెప్పి తల్లిగా ఉన్న ఒక స్త్రీ తన యొక్క కుమారుడికి వివరిస్తున్న మాటలుగా మనం చూస్తున్నాం. అయితే ఈ యొక్క మాటలు ఎందుకు ఆవిడ తన కుమారుడికి చెబుతుంది అనేది కనుక మనం ఆలోచన చేస్తే, ప్రతి కుటుంబంలోనూ ప్రతి తల్లి కూడా చేయవలసిన పని అన్నమాట. ఆడపిల్లలున్నా మగపిల్లలున్నా తల్లి యొక్క బాధ్యత అనేది పిల్లల్ని ఈ విధంగాను చెప్పుకోవాలి పిల్లలకి అనేది ఇక్కడ మనం ఈ మాటలను చూస్తే మనం నేర్చుకోగలుగుతాం. ఇలాగా తల్లి తన బిడ్డలకి బోధించే విధానము చాలా క్రమబద్ధంగాను, చూస్తానికే కాదు మేలు పొందుకోవటానికి కూడా అవకాశం ఎక్కువగా ఉన్నట్టు మనం ఇక్కడ చూస్తున్నాం కదా. నీ యొక్క బలమును స్త్రీలకి ఇయ్యొద్దు, రాజులను నశింపజేయు స్త్రీలతో నీవు సహవాసము చేయొద్దు అని చెప్పి తన కుమారుడికి ఆమె నేర్పుతున్న విధానం ఇది. ఇలాగే కనుక మనం చూస్తే ఇక్కడ ఈ యొక్క స్త్రీలు అనే వాళ్ళ కోసం మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి, ఇక్కడ ఇదే అధ్యాయంలోను 30వ వచనం కూడా మనం చూస్తే, ఇక్కడ ఒక మగవాడి జీవితంలో స్త్రీ చేసే పని ఏ విధంగా ఉండాలి, లేదంటే దేవుని యందు భయభక్తులు కలిగిన స్త్రీలకి దేవుడు చేసే కార్యాలు, దేవుడు ఇచ్చే కృప కూడా మనం ఈ విధంగా చూడగలుగుతాం. ఇక్కడ స్త్రీని గురించి మనం చూస్తున్నాం కాబట్టి, అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము, యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. అర్థమవుతుందా? యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును అని దేవుని వాక్యము సెలవిస్తుంది. చేసిన పనిని బట్టి అట్టి దానికి ప్రతిఫలం ఇయ్యదగును కదా. దేవుడు చెబుతున్న మాట ఏంటంటే, మనిషి యొక్క జీవితంలో దేవుని మీద ఆధారపడిన స్త్రీలు కొనియాడబడతారు అని చెప్పేసి కూడా దేవుడు ప్రభైన తండ్రి మనకి చెబుతున్న మాట ఇది. ఏంటి? దేవుని యందు భయభక్తులు కలిగిన స్త్రీలంట కొనియాడబడతారంట. ఇలాంటి యొక్క కొనియాడబడుతున్న స్త్రీలను కనుక మనం చూస్తే, మనము జీవగ్రంథంలో కనుక మనం చూస్తే చాలామంది ఉన్నారు దేవుని చేత కొనియాడబడిన వాళ్ళు, లేదంటే దేవుని చేత అద్భుత కార్యాలు చేయటానికి ముందుకొచ్చి నిలబడిన వాళ్ళు కూడా అనేక మంది స్త్రీలని మనం చూస్తాం. వాళ్ళల్లో కనుక మనం చూసినప్పుడు దేవుని చేత వాగ్దానము పొంది దేవుని యొక్క కుమారుడు ప్రభువైన యేసుక్రీస్తు భూమి మీదకి రావటానికి గల కారకురాలుగా నిలిచినటువంటి మరియమ్మ గారిని మనం చూస్తాం కదా. ఇది మొదలుకొని ఇక నుంచి వచ్చే తరములన్నీ కూడా నిన్ను ధన్యురాలు అని పొగుడుతారు అని చెప్పేసి అన్నారు అప్పుడు ఆవిడ కదా. శారమ్మ గారిని చూస్తే విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాము గారి భార్య, అనేక మంది విశ్వాసులకి తల్లిగా ఉంది ఆవిడ యొక్క ఆమె యొక్క జీవన విధానం కూడా అబ్రహాము గారికి చాలా తోడుగా నిలిచినట్టుగాను, అబ్రహాము గారి యొక్క జీవితంలో ఒక ముఖ్య పాత్ర పోషించిన స్త్రీగా కూడా మనం శారా గారిని మనం చూస్తాం. ఇలాగా అనేకమైన స్త్రీలు చాలామంది ఉన్నారు.
ఇశ్రాయేలీల సైన్యాన్ని ముందుండి ఆ యొక్క ఐగుప్తు దేశం నుంచి ముందుండి ఆ యొక్క ఇశ్రాయేలీల ప్రజలందరినీ కూడా బయటికి తీసుకొస్తున్న తన సహోదరుడైన మోషే గారికి కూడా తోడుగా నిలిచిన మిరియాము గారిని కూడా మనం చూస్తాం కదా. పాటలు పాడుకుంటూ అక్కడున్న జనాంగాన్ని దేవుని వైపు తిప్పి దేవుణ్ణి స్తుతిస్తూ పాటలు పాడుతూ కూడా ఆవిడ ముందుకు నడిపించినట్టుగా కూడా మనం చూస్తాం. అది మాత్రమే కాదు, దేవుని యొక్క వారసులుగాను నేటి తరాలు పిలువబడుతున్న వాళ్ళు ఇశ్రాయేలీలని ఎవరైతే 12 జాతుల కోసం మనం మాట్లాడుకుంటామో వాళ్ళందరికీ కూడాను తల్లులుగా ఉన్నారు వీళ్ళు. ఎవరాళ్ళు అంటే లేయమ్మ, రాహేలు, వీళ్ళు దేవుని చేత నియమించబడిన వాళ్ళు. వీళ్ళంతా కూడా దేవుని యొక్క కుమారులకు, దేవుని యొక్క ప్రజలకి వీళ్ళు కుటుంబాలు కట్టబడటానికి వీళ్ళనే దేవుడు కారకులుగా నియమించాడు. అది మాత్రమే కాకుండాను దెబోరా అని ఒక స్త్రీని కూడా మనం చూస్తాం కదా. ఆవిడ ఒక గొప్ప ప్రవక్తకిగా ఉన్నప్పుడు కూడా, అది మాత్రమే కాకుండాను ఒక గొప్ప నాయకురాలుగా కూడా ఆవిడ ఉంది. దేవుని యొక్క సైన్యాన్ని ముందుండి నడిపించింది ఆవిడ. ఇలాగా దేవుని యొక్క గ్రంథములో, జీవగ్రంథంలో, దేవుని యొక్క వాక్యపు వెలుగులో మనం ఒకసారి పరిశీలన చేస్తే దేవుడు స్త్రీకి ఇచ్చిన యొక్క భాగ్యం చాలా గొప్పదిగా కూడా ఉంటుంది. కుటుంబ భారం అంతా కూడాను, కుటుంబ పొజిషన్ అంతా కూడా దేవుడు వాళ్ళకే అప్పచెప్పాడు అని మనం ఇక్కడ చూడగలుగుతాం కదా. దేవుని యొక్క వాక్యంలో దేవుడు వాళ్ళకి ఇచ్చిన ధన్యత ఏ విధంగా ఉందంటే చాలా గొప్పదిగా ఉంది. ఇలాగ మనం చూస్తే ఇలాగా ధన్యులైన స్త్రీలని మనం జీవగ్రంథంలో చూస్తాము. దేవునికి వ్యతిరేకంగా నిలిచి అనేక మంది మరణానికి కారకురాలైన స్త్రీని కూడా మనము చూస్తాం ఇక్కడ కదా. ఇక్కడ యెజబేలు అని ఒక స్త్రీని మనం చూస్తాం జీవగ్రంథం. ఈ యొక్క యెజబేలు ఎటువంటి స్త్రీ అంటేని అనేక మందిని తన దేవుడైన యెహోవా నుంచి తిరిగిపోవటానికి, విడిచిపెట్టి అన్యదేవతల వైపు తిరిగిపోవటానికి కారకురాలుగాను ఇక్కడ ఈవిడ మిగిలిపోయింది. ఎవరు? యెజబేలు. ఈ యెజబేలు ఒక సాతానికి గుర్తుగా కూడా ఉండిపోయినట్టుగా కూడా మనం చూస్తాం కదా. అనేక మంది నశించిపోవటానికి కారణము యెజబేలైంది. అది మాత్రమే కాకుండాను ఒక నిరపరాధిని దొంగ సాక్ష్యాలు పుట్టించి చంపించింది. ఒక కుయ్యెత్తు గల స్త్రీగా కూడా మనం చూస్తాం. అంటే ఆహాబు అనే ఒక రాజున్నాడు. ఆ రాజు దేవుని నుంచి తొలగిపోవటానికి కూడా కారకురాలుగాను ఉంది. ఆ యొక్క ప్రజలు ఎవరైతే దేవుని యొక్క జనాంగం ఎవరైతే ఉన్నారో ఇశ్రాయేలీలు, వాళ్ళందరూ కూడా దేవుని నుంచి తొలగిపోయి విగ్రహారాధన వైపు తిరిగిపోవటానికి కూడా కారకురాలుగా కూడా ఆహాబు ఉంది. ఆనాటి దినాల్లోనూ ఒక రోషము కలిగిన ప్రవక్తగా ఏలియా గారు ఉన్నప్పుడు ఆ దినాల్లో వీళ్ళు రాజుగాను రాణిగాను ఉన్నారు. వీళ్ళు ఈ యొక్క రాణి ఎవరైతే ఈ యెజబేలు ఉందో, ఈ యొక్క యెజబేలు ఎలాంటి స్త్రీ అంటే ఒక క్రూరమైన మనస్తత్వం కలిగిన స్త్రీ. ఈ స్త్రీ సాతానికి నిదర్శనముగా కూడా మనకి కనపడతా ఉంటుంది బైబిల్ గ్రంథం అంతట్లో మనం చూస్తే. ఈమె చేసే పనులు ఎలాంటి అంటేని ఒక నిరపరాధి రక్తాన్ని సిందించి ఆ యొక్క నిరపరాధి సావుకి కారణమైంది. ఒకళ్ళకి మాత్రమే కాదు, అనేక మంది చనిపోవటానికి ఈ యొక్క స్త్రీ కారణమైంది. ఇలాగ స్త్రీలు అనేక మందిని చనిపోవటానికి కారకులుగా ఉన్నారు. లేదంటే అనేక మంది కుటుంబాలుగా కట్టబడటానికి మంచి యొక్క ప్రవక్తకిలుగాను అనేకమైన మేలులు దేవుని చేత పొందుకొని వాళ్ళ యొక్క కుటుంబాలు కట్టుకోవటానికి కూడా కారకులుగా కూడా స్త్రీలు ఉన్నారు. ఇలాంటి యొక్క క్రమాన్ని కనుక మనం చూసినప్పుడు ఇక్కడ ఒక తల్లి తన బిడ్డకి ఉపదేశిస్తున్న మాటలను మనం గమనించాము. అలాగని దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్న స్త్రీ ఏ విధంగా కొనియాడబడుతుంది అనే దానికి కూడా మనం ఇక్కడ చూస్తాం. ఇక్కడంట మనిషి జీవితంలోనూ లేదంటే ఒక మగవాడి జీవితంలో స్త్రీ
సరైన సపోర్ట్ ఇస్తే ఆ మగవాడి యొక్క జీవితము చాలా గొప్పగా స్థిరపరచబడుతుంది. గొప్ప కుటుంబాలు కట్టుకోవటానికి స్త్రీలు కారకులుగా నిలబడతారంటానికి ఇక్కడ మనం చూస్తాం. ఇక్కడ 31వ అధ్యాయము 10వ వచనంలో చూస్తే, గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యముల కంటే కూడా అమూల్యమైనది. ఆమె పెనిమిటి ఆమె యందు నమ్మిక ఉంచును, అతని లాభప్రాప్తికి వెలితి కలగదు. కదా, గుణవతి అయిన భార్య దొరకటం అరుదంట, అట్టిది ముత్యముల కంటే కూడా అమూల్యమైనదంట. ఆమె పెనిమిటి ఆమె యందు నమ్మిక ఉంచుతాడట, అతని యొక్క లాభ ప్రాప్తికి వెలితి కలగదు అని కూడా ఇక్కడ ఉంది. వాక్యంలో మనం చూస్తున్నాం. ఇది ఒక స్త్రీ తన యొక్క పెనిమిటికి చేసే మేలు ఏ విధంగా ఉంటుందంటే, పెనిమిటి ఆ యొక్క భర్త ముందుకెళ్ళి ఏదన్నా ఒక పని చేస్తానికి పూనుకున్నప్పుడు వెనకాల ఎన్నుముక్కలాగా నిలబడి ఆవిడ సపోర్ట్ చేసే స్త్రీలు చాలామంది ఉన్నారు. ఒక పురుషుడికి దేవుని చేత నియమించబడి దేవుని యొక్క ఆజ్ఞలు పొందుకొని దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే ఆ యొక్క మగ మనిషికి సపోర్ట్గా నిలబడి కుటుంబాలను కట్టుకోవటానికి వాళ్ళు కారకులుగా ఉంటారు కదా. కుటుంబం అంతా కూడాను స్త్రీ వల్లనే కట్టబడుతుంది. గుణవతి అయిన స్త్రీ తన కుటుంబాన్ని కట్టుకుంటే మూడురాలు తన చేతులతో తానే తన యొక్క ఇంటిని ఓడపీకేసుకుంటుందని కూడా మనం వాక్యంలో చూస్తాం. ఇలాంటి యొక్క స్త్రీలని మనం జీవగ్రంథంలో అనేక మందిని మనం చూస్తాం. గనులైన వాళ్ళని, దేవుని చేత మెప్పు పొందిన వాళ్ళని, దేవుడి చేత ఆశీర్వదించబడిన స్త్రీలు కూడా చాలామంది ఉన్నారు. ఇలాగా మనము జీవగ్రంథం అంతా కూడా చూస్తే గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు అని చెప్పేసి దేవుని వాక్యం చదివిస్తుంది. నిజంగాను నేటి దినాలను కనుక మనం చూస్తే ఇలాంటి యొక్క భార్య దొరకటం చాలా అరుదు కదా. నేటి దినాలను కనుక పోల్చి చూసుకుంటే గుణవతి అయిన భార్యలు ఎంతమందికి దొరుకుతున్నారు అనేది మనం ఆలోచన చేస్తే, ఇది నేటి దినాల్లోనూ మన యొక్క యవన పిల్లలకి, మన సంఘములో ఉన్న ఆడపిల్లలకు కానీ లేదంటే మగపిల్లలకు కానీ ఇట్టి వాక్యాలు చాలా ఆధారకరంగా ఉంటాయి, ఆదరణ ఇస్తాయి, వాళ్ళ యొక్క జీవితాలకి ఇది స్థిరపరచబడతాయి అంటానికి కూడా తల్లిదండ్రులు గాను లేదంటే సంఘ పెద్దలు గాను ఉన్న వాళ్ళు ఎవరైనా సరే, నాయకులుగా ఉన్న వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళ యొక్క సంఘాల్లో బోధించాల్సిన విషయాలుగా కూడా ఇవి ఉంటాయి. గుణవతి అయిన స్త్రీ దొరకటం అరుదు, అట్టిది ముత్యముల కంటే కూడా కోరదగినది అని, అమూల్యమైనది అని చెప్పేసి ఇక్కడ మనం చూస్తుంటే, మరి ఇలాంటి యొక్క స్త్రీలు నేటి దినాల్లో మగవాడి జీవితాల్లో ఉన్నారా అంటేని చాలా తక్కువ మంది ఉన్నారు. యెహోవా యందు దేవుని యందు భయభక్తులు కలిగిన వాళ్ళుగా అయితే ఉన్నారు. ఎందుకంటే నేటి దినాల్లో మనం చూస్తుంటేనే సేవకులైన వాళ్ళు ఎంతో తోడుగాను బలంగాను నిలబడుతున్నారు. వెనకాల వాళ్ళకి సేవలో సహాయం చేస్తున్నారు, కుటుంబం అంతా కట్టుకోవడానికి కూడా వాళ్ళు సహాయపడుతున్నారు. మరి విశ్వాసుల యొక్క జీవితాల్లోనూ ఇలాంటి వాళ్ళు ఉన్నారంటేనే చాలా తక్కువగా కూడా కనపడుతున్నారు. ఎవరు వాళ్ళు, ఎట్లా కనపడుతున్నారు అనేది కనుక చూస్తే, నిజంగా వాస్తవానికి పెళ్ళిళ్ళు చేసుకుంటారు. పెళ్ళిళ్ళు చేసుకుని కుటుంబాన్ని కట్టుకోలేక, కుటుంబ భారము భరాయించలేక, కుటుంబం అనేది ఏ విధంగా స్థిరపరచుకోవాలో తెలియక విడిపోతున్నారు. విడిపోయి పిల్లల్ని పాడు చేస్తూ, వాళ్ళ జీవితాలని పాడు చేసుకుంటూ, కుటుంబానికి ఎటువంటి ప్రాధాన్యత కూడా ఇవ్వకుండా ఇష్టానుసారమైన జీవితాలు జీవిస్తున్న వాళ్ళని కూడా మనం చూస్తూ ఉంటాం. ఈ యొక్క క్రమంలో కనుక మనం చూస్తే, ఇక్కడ గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు అని మనం చూసినట్టుగానే ఇక్కడ సామెతల గ్రంథం 11వ అధ్యాయం 22వ వచనంలో కనుక చూస్తే ఒక మాట ఉంటుంది. 11:22లో ఒక మాట ఉంటుంది. ఏంటి అనేది కనుక మనం చూసామనుకో, ఆ మాట చాలా వింతగా కూడా అనిపిస్తుంది. వివేకము లేని సుందర స్త్రీ పంది ముక్కునున్న బంగారు కమ్మి వంటిది అని చెప్పేసి కదా. వివేకము లేనంటే సుందర స్త్రీ పంది ముక్కునున్న బంగారు కమ్మి వంటిదంట. ఇక్కడ దేవుని వాక్యం ఏమని చదివిస్తుంది?
స్త్రీ మగవాడి జీవితంలో పోషించే పాత్రను కనుక మనం చూసుకుంటే అనేకమైన పాత్రలుగా వాళ్ళు మనకి కనపడుతున్నప్పటికీ కూడా ఇక్కడ కొంతమంది వివేకము లేని స్త్రీలు కూడా ఉంటారు. ఇలాంటి యొక్క స్త్రీలంట పంది ముక్కునున్న బంగారు కమ్మి వంటి వాళ్ళంట. వివేకము లేని సుందర స్త్రీ అంటేని ఇక్కడ ఉంది కదా వాక్యము, సౌందర్యము వ్యర్థము అని చెప్పేసి. కొంతమంది చూడటానికి సౌందర్యంగా ఉన్నప్పటికీ కూడా వాళ్ళకి వివేకం ఉండదు, ఆలోచించే శక్తి ఉండదు. ఏంటి, ఇక ఈ సౌందర్యమే నా యొక్క జీవితాన్ని శాసిస్తుంది, ఈ సౌందర్యమే నన్ను పరలోకానికి తీసుకెళ్తుంది, లేకపోతే నాకున్న అందమే నన్ను రక్షిస్తుంది అన్న ఆలోచనలు చేసి అనేక మంది నాశనానికి కారకులవుతారు, వారు కూడా నశించిపోతారు. కాబట్టి వివేకము లేని అందము ఎంతున్నా సరే అది పంది ముక్కునున్నటువంటి బంగారు కమ్మితోనూ సమానము అని చెప్పేసి అంటారు కదా. నీకు బంగారం లాంటి సొగసున్నా సరే అది దేని మీద ఉంది? ఆ బంగారం అంటేనే ఎప్పుడూ కూడా బురదలో దొల్లే పంది ఒంటి మీద బంగారం ఉంటే దానికి ఏమన్నా విలువ ఉంటుందా? ఉండదు. కాబట్టి ఇక్కడ వివేకము లేని స్త్రీని దేవుడు చూపిస్తున్న విధానం అది కదా. వివేకము గల దేవుని యందు, యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీలు కొనియాడబడతారు అని చెప్పి దేవుని వాక్యం చదివిస్తూనే వివేకము లేని స్త్రీ పంది ముక్కునున్న బంగారు కమ్మి వంటిది అని చెప్పేసి అంటున్నాడు ఇక్కడ. దీనిని బట్టి మనం అర్థం చేసుకుంటే స్త్రీలైన వాళ్ళు వాళ్ళ యొక్క కుటుంబాలను కట్టుకునే విధానంలో, వాళ్ళ యొక్క జీవన విధానములో, వాళ్ళ యొక్క పిల్లల్ని పెంచే విధానంలో ఎటువంటి పాత్రలు పోషించేవారుగా ఉన్నారు అంటే చాలా గొప్ప గొప్ప కార్యాలు చేసేవాళ్ళుగా ఉన్నారు. అలాగే కుటుంబాలను తమ చేతులతో తామే పీకేసుకునే వాళ్ళుగా కూడా ఉన్నారు, నాశనం చేసుకునే వాళ్ళుగా కూడా ఉన్నారు. కాకపోతే ఇక్కడ ఏంటి అంటే యెహోవా యందు, తమ దేవుని యందు నమ్మిక ఉంచిన వాళ్ళు కొనియాడబడతారు. దేవుణ్ణి ఎరగని వారు, దేవుని యందు భయం లేని వారు ఎలా ఉంటారంటే నేటి దినాల్లో ఎక్కువ కనపడుతుంది. పెళ్లి చేసుకుంటే 3 రోజులు ముచ్చటగా విడిపోతున్నారు పెళ్ళిళ్ళు చేసుకుని. ఇదంతాను ఒక బాధాకరమైన విషయాలుగాను, లేదంటే ఏంటి ఇలాంటి విషయాలు ఎందుకు జరుగుతున్నాయి అంటే వాక్యము తెలియక, లేకపోతే దేవుని యొక్క మందిరములో, దేవుని యొక్క జీవితంలో, మన యొక్క జీవితంలో దేవుణ్ణి ఉంచుకుంటూనే అనేక సంవత్సరాలుగా మనం దేవుని సన్నిధికి వెళ్తాము, అనేక సంవత్సరాలుగా దేవుడితో కలిసి నడుస్తాము. మరి కుటుంబాన్ని కట్టుకునే విషయంలో మనం ఎందుకు వెనకబడిపోతున్నాం? కుటుంబాలను కట్టుకునే విషయంలో మనం ఎందుకు మన పిల్లలకి మాదిరిగా నిలవలేకపోతున్నాం అనేది కూడా మనం ఆలోచన చేసుకోవాలి. ఏంటి, అందమైన పిల్లలు, అందమైన రూపము, అందమైన శరీరాకృతి ఉంటేనే సరిపోదు, దానికి మించిన వివేకం కూడా ఉండాలి. గుణమతి అయిన భార్య దొరుకుట అరుదు అని దేవుని వాక్యం చదివిస్తున్నట్టే వివేకము లేని స్త్రీ అంట పంది ముక్కునున్న బంగారు కమ్మి వంటదంట. 3 రాళ్ళు తన ఇల్లు తానే పీక్కుంటుంది, కట్టుకోవటం చేత కాదు. 3 రాళ్ళకి మూఢత్వం నుంచి విడిపించబడాలి మనం. దేవుని యొక్క వాక్యపు వెలుగులు మన జీవితాన్ని మనం పరిశీలించుకున్నప్పుడు మనము ఎవరో చెబితే, మనిషి చెబితే మనకు అసలు ఎక్కదు. కానీ దేవుని యొక్క వాక్యాన్ని గనక ఆధారం చేసుకుని వాక్యపు వెలుగు మన మీద ప్రకాశించబడినప్పుడు, దేవుని యొక్క జీవగ్రంథాన్ని మనం ఎప్పుడూ కూడా చదువుతూ ధ్యానిస్తూ ఉంటే మన యొక్క బ్రతుకు మనకు అర్థమవుద్ది, మన యొక్క కుటుంబ పరిస్థితులు మనకు అర్థమవుతాయి, మన పిల్లలు నడిచే మార్గము ఎలాంటి మార్గము మనకు తెలిసిద్ది, మనము నడిచే మార్గము, మనం ఏ మార్గములో ప్రయాణిస్తున్నాం అనేది కూడా మనము అర్థం చేసుకోగలుగుతాం. కాబట్టి దేవుని వాక్యం సెలవిస్తుంది కదా, నా వాక్యము నీ పాదములకు దీపమై ఉన్నది, నీ వాక్యము నా పాదాలకు దీపమై ఉన్నది, నేను నడిచే త్రోవకు వెలుగై ఉన్నది అని. దేవుని వాక్యము ఎలా ఉందంటే వెలుగై ఉంది. మనము ఈ యొక్క అంధకార సంబంధమైన లోకములో ప్రయాణిస్తున్నప్పుడు మన యొక్క ప్రయాణానికి ఒక వెలుగు కావాలి. ఆ యొక్క వెలుగు
జీవవాక్యమై ఉన్నది. ఆ వాక్యపు వెలుగుని గనక మనము ఆధారం చేసుకుంటే దేవుడు మన పక్షాన్ని ఎప్పుడూ కూడాను ఒక నీతి సూర్యుడిగా ఉదయించేవాడుగా ఉన్నాడు. అలాంటి యొక్క నీతి సూర్యుడు మన మీద ఉదయించినప్పుడు మన యొక్క జీవితాలు ప్రకాశమానముగాను తేజోమయముగాను విరజిల్లుతూ ఉంటాయి. మరి దానికి అధికారం మనం దేవుడికి ఇస్తున్నామా ఇవ్వట్లేదా అనేది మనల్ని మనం పరిశీలించుకోవాలంటే, మనం వాక్యాన్ని ఎరగని వారముగా ఉంటే మనం ఎప్పటికీ కూడా పరిశీలనలోనికి తెచ్చుకోలేం. ఎందుకంటే వాక్యము ఎరిగిన వారముగా మనం ఉన్నప్పుడే, వాక్యాన్ని మనం ఆధారం చేసుకున్నప్పుడే, వాక్యపు వెలుగులో మన జీవితాన్ని కట్టుకున్నప్పుడే మనము ముందుకి వెళ్ళగలుగుతాము. లేకపోతేనే ఆ యొక్క అంధకారంలో పడిపోయి నశించిపోతాం కదా. యెజబెలు తన భర్త అడిగిన యొక్క కోరిక తీర్చి తన యొక్క భర్త మరణానికే కాదు అనేక మంది మరణానికి కారకురాలైంది. తన భర్తనే కాదు అనేక మందిని నశింపజేసిన స్త్రీగా కూడా యెజబెలు ఉండిపోయింది కదా. నాబోత్ అనే ఒక అతను ఉంటాడు. ఈ యొక్క ఆహాబు కోటనానికి అతనికి ఒక ద్రాక్ష తోట ఉంటుంది. ఆ ద్రాక్ష తోట మీద నాబోతు కన్ను పడిద్ది. ఆహాబు యొక్క కన్ను పడిద్ది నాబోతు ద్రాక్ష తోట మీద. ఆహాబు వెళ్ళి నాబోతుని అడుగుతాడు, ఈ ద్రాక్ష తోట నాకు ఇవ్వు, నేను కూర మొక్కలు వేసుకుంటాను, నా కోటని ఆనుకుని ఉంది కాబట్టి నాకు దగ్గరగా ఉంటుందని అడిగితే ఈ యొక్క నాబోతు అంటాడు, ఇది నా పితృ జీతము, ఇది నా పితరుల నుంచి నాకు వస్తుంది కాబట్టి ఇది నేను ఇవ్వటానికి నాకు ఇష్టం లేదు అంటాడు. అనంగానే వెళ్ళి మూతి ముడుచుకొని భోజనం చేయకుండా ఎక్కి మంచం ఎక్కి పడుకుంటాడు. అప్పుడు యెజబెలు వచ్చి, ఎందుకు అలా ఉన్నావు నువ్వు అని అడిగినప్పుడు, ఇదిగో నేను నాబోతుని ఈ విధంగా అడిగాను, వాడు నాకు ఈ ద్రాక్ష తోటని ఇవ్వనన్నాడు అన్నప్పుడు, వివేకము లేని స్త్రీ ప్రవర్తన ఏ విధంగా ఉంటుందంటే, ఇదిగో ఇక్కడ యెజబెలు ప్రవర్తించినట్టే ప్రవర్తిస్తూ ఉంటుంది. యెజబెలు ఇదే విధంగా ప్రవర్తించింది. ఎలా ప్రవర్తించింది? నాబోతుని చంపించింది. నాబోతుని ఒక దొంగ సాక్ష్యాలు పుట్టించి రాళ్లతో కొట్టించి చంపించింది. ఎవరు ఈవిడంటే యెజబెలు కదా. అనేక మంది స్త్రీలు దేవుని యొక్క పరిచర్యలోను దేవుని యొక్క మార్గంలోనూ నడిచిన వాళ్ళు ఉంటే, ఇలాగ వివేకము లేని స్త్రీలు కూడా ఉన్నారు. దేవునిని ఎరగని వారు, విగ్రహారాధన చేసేవాళ్ళు, అన్యదేవతలను ఆరాధించేవాళ్ళు. వీళ్ళకి ఏమాత్రము వివేకం అనేది ఉండదు. ఎందుకంటే దేవుని యొక్క వాక్యాన్ని అనుసరించినప్పుడు, దేవుని యొక్క మాటని అనుసరించినప్పుడు బ్రతుకులు కట్టుకోవటానికి వీలుగా ఉంటుంది కదా. చీకటిలో నడిచేవాడికి మార్గం ఎటు, మనం అడుగెక్కడేస్తున్నామో ఏం తెలుస్తుంది? తెలియదు. అదే ఎలుగుకరమైన మార్గంలో నడిచేవాడికి ముందు ఏముందో తెలుస్తుంది, మన అడుగు ఎక్కడ పడుతుందో తెలుస్తుంది, మన తప్పు మనకి కనపడుతుంది, మనం నడిచే మార్గము రాంగా రైటా అనేది కూడా మనం తెలుసుకోగలుగుతాం. ఇలాగా దేవుని వాక్యంలోనూ ఈ మాటలను కనుక మనం చూస్తే, ఇది చాలా గొప్ప మాటలుగాను, పిల్లలకి బోధించుకోవాల్సిన మాటలుగాను, లేదంటే కుటుంబాలను కట్టుకోవాలంటే ఈ వాక్యాన్ని మనము కుటుంబ వ్యవస్థకి ఈ యొక్క వాక్యము ఏదైతే ఉందో ఈ వాక్యం అంతా కూడా చాలా సరిపడ వాక్యంగా కూడా మనము చూస్తాం కదా. జీవగ్రంథంలో అనేకమైన వాక్యాలు దేవుడు మన కొరకు ఉంచాడు. వాటిలో ఈ సామెతల గ్రంథము 31 కూడా మనం చూస్తే చాలా బాగుంటుంది. సామెతల గ్రంథం 31లో ఒక కొడుక్కి తల్లి చెప్తున్న మాటలు ఈ విధంగా ఉన్నాయి కదా. ద్రాక్షారసము త్రాగుట రాజులకు తగదు, లెముయేలు అది రాజులకు తగదు, మద్యపానక్తి అధికారులకు తగదు, త్రాగిని ఎడల వారు కట్టడలను మరుతురు, దీనులందరికీ అన్యాయము చేదురు అని చెప్పి ఇక్కడ వాక్యం చదివిస్తుంది. మద్యపానము తాగుట రాజులకు తగదంట. ఈ యొక్క వాక్యం అంతా కూడాను కుటుంబాలు కట్టుకోవటానికి, గుణవతి అయిన భార్య దొరికితే కుటుంబం ఏ విధంగా ఉంటుంది, మూఢురాలైతే తన కుటుంబాన్ని తానే ఏ విధంగా పాడు చేసుకుంటుంది,
ఒకవేళ శరీర సౌందర్యాన్నే ఆధారం చేసుకుని ఇక అంతరంగమందు నీతి లేని వాళ్ళు, లేకపోతే ఆ యొక్క వివేకము లేని వాళ్ళ యొక్క బ్రతుకులు ఏ విధంగా ఉంటాయి అనేది కూడా మనం ఇక్కడ చూడగలుగుతాం. ఇక్కడ అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము, యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును అని ఇక్కడ వాక్యం చెబుతుంది. నిజమే కదా. అందము వ్యర్థమంట, సౌందర్యము మోసకరమంట. ఆ అందము మోసకరమంట, సౌందర్యము వ్యర్థమంట. ఏంటి? యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడుతుంది అని చెప్పి ఇక్కడ వాక్యం సెలవిస్తుంది. ఇది మాత్రమే కాకుండా దేవుడు అనేకమైన విషయాలు స్త్రీలని బలపరిచి అనేక మందిని దేవుడు కుటుంబాలను కట్టుకోవడానికి నాయకులుగాను, నాయకురాండ్రులుగాను, గొప్ప స్త్రీలుగాను దేవుడు నిలబెట్టాడు. దేవుడు తన పరిశుద్ధమైన మాటలు దీవించునుగాక. ఆమేన్.